హలో వెల్కమ్ టు కృష్ణామృతం. లేపాక్షి పార్ట్ 2లో మనము ఈ యొక్క లింగం గురించి ఇవన్నీ చూసేసాం కదండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ చూసేద్దాము. సో ఆ లోపు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడైతే శివయ్యని చూసేసాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అక్కడ ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయంటే అన్ని అద్భుతాలు ఉన్నాయన్నమాట. సో మొత్తం పిల్లర్సే. సో ఇక్కడ మనము ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా, అచ్యుతరాయల దగ్గర విరూపన్న వీరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ సోదరులు ఈ ఆలయాన్ని స్టార్ట్ చేశారని సేమ్ రామదాసు స్టోరీ లాగానే చెప్తున్నారు. రాజుకు చెప్పకుండా డబ్బులు ఈ ఆలయానికి ఖర్చు పెట్టడంతో ఆయన్ని శిక్షిస్తాడు. దాంతో ఈ ఆలయం ఆగిపోయింది, ఈ యొక్క కళ్యాణ మండపం ఆగిపోయింది. ఇక్కడ వచ్చి శివపార్వతుల కళ్యాణ మండపంగా దీన్ని కట్టించాలని అనుకున్నారంట. అసలు వీటి మీద ఉన్న డిజైన్స్ అయితే అసలు చెప్పలేము, అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. చిన్న పూసల తోరణాలు అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాడేటువంటి డిజైన్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం వచ్చి శివపార్వతుల కళ్యాణానికి అగస్త్య మహాముని వచ్చింది. ఈ శిల్పంలో అయితే బాసికం కట్టడం మొదలుకొని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెక్కి ఉన్నారు. అమ్మవారు జడ కుచ్చులు పట్టుకొని ఉన్నట్టు చెక్కి ఉన్నారనమాట. సో ఈ యొక్క కళ్యాణానికి మొత్తం అష్టదిక్పాలకులతో పాటు భృగు మహర్షి, అగస్త్య మహాముని వీళ్ళందరూ కూడా వచ్చారట. కుబేరుడు మొదలుకొని ఇంద్రుడు మొదలుకొని ప్రతి ఒక్కరు వచ్చినట్టు ఇక్కడ ఈ యొక్క శిల్పాలను చెక్కి ఉన్నారు. కింద వాహనాలు చెక్కారనమాట. దాన్ని బట్టి ఆ పర్సన్ ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. సో బ్రహ్మ విష్ణువులు. సో శివపార్వతుల కళ్యాణానికి వీళ్ళందరూ కలిసి వచ్చారట. అసలు ఎంత అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం అంటే, ఋషులని ఎలా చెక్కాలి ఒక్కొక్కటి, ప్రతి ఒక్క దాన్ని అంత. ఈయన వచ్చి హిమవంతుడంట. స్వామి వారికి పాదాలు కడగడానికి చెంబు రెడీగా పెట్టుకొని నిలబడ్డారట. ఇక్కడ పక్కనే ఉన్నది వచ్చి ఇంద్రుడు అండి. సాక్షాత్తు వజ్రాయుధంతో ఇంద్రుడు వచ్చాడట. అసలు ఇంద్రుడు ఒక పాష్గా ఉంటాడని చెప్పి అసలు ఆయన వేసుకున్నటువంటి నగలు తాలూకా కార్వింగ్ చూస్తుంటే ఒక్క దానికి మించి ఒకటి ఉందండి. అసలు ఇక్కడ మొత్తం చూపించాలంటే మనకు గంట వీడియో అయినా కూడా సరిపోదు, ప్రతి ఒక్కటి అలా చూపించాలి అనేసి అంటే. సో అలా మనం ముందుకెళ్తే ఇక్కడ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నారు. మీరు ఆయన్ని చూస్తూ ఉండండి. ఈ పక్కన పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ మీద అయితే ఎన్ని రకాల డిజైన్స్ అంటే, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో కలంకారీ ప్రింట్, ఆ ప్రింట్, ఈ ప్రింట్, ప్రతి ఒక్క డిజైన్, మన జ్యువెలరీ డిజైన్ మొదలుకొని మన శారీస్ మీద వచ్చే డిజైన్ మొదలుకొని ప్రతి ఒక్క డిజైన్ అప్పట్లోనే ఈ కళాకారులు అక్కడ చెక్కున్నారనమాట. సో చూడండి, టెంపుల్ వ్యూ మొత్తము ఎంత పెద్ద టెంపుల్ అంటే, ఇది 3వ ప్రాకారం. ఇలాంటి ప్రాకారాలు ఇంకా 2 ఉండేవట. ఇప్పుడు మనం 2వ ప్రాకారంలో ఉన్నాము. ఈ డిజైన్స్ చూసారా? ఇప్పుడు మనం శారీస్ మీదకు వాడే డిజైన్స్, జ్యువెలరీస్ మీద వాడే డిజైన్స్ ఏదో మనం ఓన్ క్రియేషన్ అనుకుంటున్నాం. కాదు, ఇవన్నీ కూడా అప్పుడు శిల్పులు ఎప్పుడో చెక్కేశారు. అంటే వాళ్ళు మనకన్నా ఎంత అడ్వాన్స్ లో ఉన్నారనేది మనము దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఈ కళ్యాణ మండపం ఆగిపోయింది కదా. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ లో మనం దిగంగానే ఇలా చూస్తే ఋషులు మునులు ఇద్దరిని కూడా వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి, ఇప్పుడు మనకి ఎలా అయితే పెళ్లిలో మనము స్వాగతం పలుకుతామో ఆ విధంగా వెల్కమ్ చెప్పడానికి ఈ యొక్క పిల్లర్స్ మీద, ప్రతి ఒక్క పిల్లర్ మీద ఋషులని మునులని చెక్కి ఉన్నారట. చూసారా? ఒక్కొక్క దీని మీద వీళ్ళందరూ స్వామివారి అమ్మవారి కళ్యాణానికి వచ్చే వారికి ఆహ్వానం పలకడానికి ఇక్కడ నిలబడ్డారట. ఆ తర్వాత ఇక్కడే రామాయణం జరిగింది కొంత భాగం అని అంటారు. జటాయు పక్షిని రావణాసురుడు
రెక్కలు వధించటము, ఆ పక్షి ఇక్కడ పడడము, సీతమ్మ వారు తన జాడ చెప్పమని ఆయనకి తెలిపినట్టు. సో అందుకని ఇక్కడ రామాయణం కాలం నాటి సీతమ్మ వారి పాదం అని చెప్తున్నారు. దుర్గమ్మ పాదము అనే కూడా అంటున్నారు. ఏదైనా మొత్తానికి ఒక పాదం రూపం అయితే అక్కడ ఉంది. సో అక్కడ నీళ్లు తనంతకు అది ఉబ్బుకుతూ ఉంటాయన్నమాట. భక్తులు ఆ నీటిని కూడా తల మీద చల్లుకుంటారు. చూశారు కదండి అద్భుతమైన శిల్ప కళలతో ఉన్నటువంటి ఆలయాన్ని. సో ఇంకా చాలా ఉంది చూడటానికి. సో అవన్నీ మీరు చూడాలంటే ముందుగా కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ పార్ట్ లో మనము మరికొన్ని అద్భుతాలని చూద్దాం.